నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు నోముల భగత్ గారి ఇంటిని అక్రమంగా సీజ్ చేసి మరి వారి సామాన్ని బయటికి విసిరేసినందుకు దాని నిరసనంగా మరి ఇలా హాలిడే సెంటర్లో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎస్సీ బీసీలకు మైనార్టీలకు అండదండగా ఉన్నటువంటి నోముల ఫ్యామిలీని మరి నాగార్జున సాగర్ నుంచి మరి తరిమివేయాలన్నటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతోటి నాడు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జానారెడ్డి గారు కుమారుడు కుట్ర పన్ని నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి నందికొండ మున్సిపాలిటీ ఉన్నటువంటి మరి కోటర్ని అక్రమంగా అధికారుల దౌర్జన్యంతో మరి మాజీ ఎమ్మెల్యే గారికి కనీసం సమాచారం ఇవ్వకుండా మరి దాన్ని సీజ్ చేయటం చాలా దుర్మార్గమైన విషయం. దీనందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక్క కన్నుతో ఖండిస్తా ఉండ్రు. మరి ఏం పద్ధతి? నాగార్జున సాగర్ లో గత 50 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ ఉన్నటువంటి ఏ కోటర్ కూడా చట్టబద్ధత కానీ కనీసం కూడా ఆ కోటర్కు మరి పట్టాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్న ఆనాటి ఎమ్మెల్యే మంత్రి జానారెడ్డి గారు చేయలేనటువంటి పని నోముల నరసింహయ్య గారు అనంతరం వచ్చినటువంటి ఆయన కుమారుడైనటువంటి మరి నోముల భగత్ గారు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ప్రతి పేదవానికి మరి వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పట్టా ఇచ్చినటువంటి ఘనత మరి చెప్పుకునే విధంగా మరి ఎమ్మెల్యే గారు ఉంటే, మాజీ ఎమ్మెల్యే గారు ఉంటే వారింటిని కూడా లేకుండా చేయాలన్నటువంటి ఒక దుర్మార్గ చర్యతోటి ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచమైన సంస్కృతిని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా భగత్ని ఏదో కుంటి సాగు చెప్పి ఎస్సీ బీసీలకు అండగా ఉండాలనేటువంటి ఒక వేరే ఉద్దేశంతో ఇలా చేస్తా ఉండ్రు. భగత్ ఎమ్మటి ఎస్సీ బీసీ మైనార్టీతో పాటు చాలా మంది ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి భగత్ అనుకూలంగా ఉండడానికి ఇలా ఈరోజు సిద్ధంగా ఉండ్రు. భగత్ మీద ఈగ వాళ్తే భగత్ ఇంటి మీద మరి ఎలాంటి చర్య తీసుకున్నా కూడా భగత్ సైనికులుగా, భగత్ అభిమానులుగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మేమందరం కూడా అవసరమైతే ఏ త్యాగాన్ని చేయడానికి కూడా, ఎలాంటి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి గారు కూడా హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి ఏదైతే బలహీన వర్గాల గొంతులను ప్రశ్నించే గొంతులను వచ్చేసేటువంటి కుట్ర ఏదైతే జరుగుతూ ఉందో దీనికి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా ఎవరు చేయనటువంటి అభివృద్ధిని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 2 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత నోముల నరసింహయ్య గారిది. ఆ తర్వాత నోముల భగత్ గారి అభివృద్ధి కార్యక్రమాలను తీసి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రతి సమస్యకు దగ్గర ఉండి పనిచేస్తున్నటువంటి నోముల భగత్ గారి యొక్క ఆలోచనని ముందలు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో ఇక్కడ జరిగిన ఎన్నికలను దృష్టిపెట్టుకొని ఏదైతే ఆ గాలిలో వచ్చినటువంటి నాయకులు ప్రజలకు మంచి సేవ చేసేది వదిలిపెట్టి కుట్ర తీర్చుకునేటువంటి అలాంటి దాడులకు దిగుతున్నటువంటి ఇలాంటి దాన్ని సంస్కృతిని పసిపలకాలకు చెప్పి కోరుతా ఉన్నాం. బలహీన వర్గాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే నిన్న జరిగినటువంటి ఓటర్స్ ని సీల్ చేసేటువంటి ప్రక్రియ, ఈ నియోజకవర్గంలో జానారెడ్డి గారు దీర్ఘకాలం రాజకీయాల్లో పదవులు అనుభవించిన జానారెడ్డి గారు మరి ఆయన ఇచ్చినటువంటి చాలా మంది ఎలాంటి లీగల్ గా లేకుండా ఇల్లీగల్ గా పెట్టినటువంటి నాయకులు చాలా మంది ఈ రోజు వరకు కూడా కోటర్స్లలో ఉన్నారు. కానీ ఒక మాజీ ఎమ్మెల్యేగా నరసింహయ్య గారు దాన్ని సుమారు 80 లక్షలు పెట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న ఫండ్ కొంత ప్రభుత్వ ఫండ్ను ఉపయోగించి మరి ఆయన కొంత దాన్ని డెవలప్ చేస్తే మరి దాన్ని ఓర్వలేక ఈరోజు నైటే అక్రమంగా ఆర్టీఓ గారు వచ్చి ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఏదైతే ఒక డిపార్ట్మెంట్ ఉందో ఆర్టీఓ గారు వచ్చి ఎన్ఎస్సీ వాళ్ళకి తెలియకుండా ఎమ్మెల్యే గారికి ఫోన్లు చెప్పి మరి ఆ రకంగా దాంట్లో ఉన్నటువంటి సామాన్లను మొత్తం కూడా బయట వేయటం దుర్మార్గమైన చర్య. ఇలాంటివి కుట్రలు ఏదైతే జరుగుతా ఉన్నాయో నియోజకవర్గంలో బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. జానారెడ్డి అభివృద్ధి వైపు పోకుండా ప్రశ్నించే గొంతుకల్ని మూయాలని చూస్తున్నారో, నొక్కాలని చూస్తున్నారో ఇంతకంటే 10 రెట్లు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. మీరు దయచేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు సేవ చేయండి తప్ప ఇలాంటి కుతంత్రాలకు దిగి మరి బలహీన వర్గాలకు తొక్కాలని చూస్తే మీకే నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సాగర్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ గారి ఓటర్స్ని ఎటువంటి సమాచారం లేకుండా ఎన్ఎస్పీ అధికారులు, ఆర్ఎంబి అధికారులు అక్రమంగా
ప్రవేశించి స్థానాలు పాల్గొట్టి సామాన్లు బయటికి తరలించడం జరిగింది. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రనే. నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి క్వార్టర్స్లో ఉంటారు. మరి ఆ క్వార్టర్స్ మీకు కనిపిస్తలేదా? ఆ పెదవూర జడ్పీటీసీ లింగారెడ్డి గారు కూడా క్వార్టర్స్లో ఉంటారు. మరి మీకు అది కనిపిస్తలేదా? ఒక నరసింహయ్య గారు కేటాయించిన క్వార్టర్స్ని ఎందుకు కాల్ చేపిస్తారు? ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రనే. దీన్ని నాగార్జున సాగర్ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. నియోజకవర్గంలోని నాగార్జున సాగర్లో ఉన్నటువంటి కోటకు సంబంధించి మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారికి కేటాయించినటువంటి కోటర్ని ఎన్ఎస్పీ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా ఆయన కోటర్ని ఖాళీ చేయడం, దాన్ని సీజ్ చేసి తాళం వేయడం ఇది చాలా అసభ్యకరంగా ఉంది. ప్రజలు కూడా అందరూ కూడా దీన్ని స్పందిస్తారు ముక్త కంఠంతో. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వవలసినది నోటీసులు 3 నోటీసులు ఇచ్చి కానీ చట్టపరంగా ఖాళీ చేయించే అధికారం ఎవరికీ లేదు. ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఖాళీ చేయించింది ఆర్ఎండ్బి వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖాళీ చేశారు. ఇచ్చేది నోటీసులు ఒకరైతే మరొకరు ఖాళీ చేయించడం ఇది చట్ట విరుద్ధం. ఈ చట్ట విరుద్ధంగా ఎలక్షన్లలో కూడా ఈ ఎన్ఎస్సి ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలకు పాల్పడి ఖాళీ చేయడం ఇది చాలా చట్ట విరుద్ధం అండి. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ గమనిస్తారు. గమనించుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ దీనికి సమాధానం చెప్తారు. ఇది ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసానికి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో లబ్ధి చేకూరే విధంగా ప్రజలందరినీ వాటితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలను అందరినీ భయపడే విధంగా ఇటువంటి చర్యలను తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు. ప్రజలందరూ కూడా దీనికి తగిన సమాధానం రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో సమాధానం కూడా తెలియజేస్తారని మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారి ఇంటిని ఎలాంటి నోటీసు లేకుండా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మొత్తము బయటేసి తీవ్రత్వం చేసి అధికార పార్టీ అండదండలతో ఆర్డీఓ గారు మరియు కనీసం మినిమం నోటీస్ ఇవ్వకుండా చేయడం దుర్మార్గమైన చర్య. గతంలో సాగర్ నందికొండ మున్సిపాలిటీలో చాలా మందికి పట్టాలు ఇచ్చింది. ఎక్కడెక్కడి నుంచి నివాసం ఉంటుంది ఉద్యోగులు కాకుండా వాళ్ళందరూ కాకుండా ఇప్పుడు ఉన్న ఒక్క నోముల భగత్ మాజీ శాసనసభ్యులు మాత్రమే మరి వీళ్ళ కనపడినట్టు అనిపిస్తున్నది. వారు కూడా గతంలో అధికారులు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మేము గతంలో చేపిస్తాము, దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, అవి తీసుకున్న తర్వాత చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కనీసం మినిమం కొద్దిగా సమయం కూడా ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా అధికార పార్టీ అండదండలతోని మరి ఏమైనా ఇది ఎంత కుట్రపూరితమైన ఏమైనా చర్యగా భావిస్తూ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని జాతులు కులాలు మొత్తం చూస్తూ ఉన్నారు ఈ దేశ దుర్మార్గ చర్యలు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు అనుభవిస్తారు. ఇటువంటి చర్యలు ఎందుకంటే గెలుపోవడం సహజము రాజకీయాలల్లో, కానీ గెలిచిన తర్వాత ఈ రకంగా కుట్ర చేసుకుంటూ మరీ కుట్ర సాధించి ఏదో చేస్తాము దీనివల్ల భయప్రాంతం గురి చేసి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మరి తెరాస టీఆర్ఎస్ పార్టీని ఏదో భయప్రాంతం గురి చేసి కార్యకర్తలు ఎలక్షన్లో పాల్గొనకుండా చేద్దామని కుట్రపూరితంగా చేస్తున్నారు కాబట్టి అది చాలా తప్పు వాళ్ళు చేసేటండి. దీనికి ఇంకింత రెట్టింపు ఉత్సాహంతో వీళ్ళు చేసే చర్యలకు ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ మధ్య ఎన్నుకుంటూ ఖచ్చితంగా నోముల భగత్ గారి మధ్య ఎన్నుకుంటూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అర్చన గారు కానీ భగత్ గారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ఆయన ఎక్కడ కూడా సవాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం కానీ జరగలేదు. చాలా ప్రశాంతంగా నడుస్తుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఈ పరిపాలన బాగుంది అనేటువంటి ఒక పరిచయం కూడా అంతా గమనించి ఉన్నారు. మరి ప్రభుత్వం మారిన వెంటనే మరి ఆ ప్రభుత్వం కూడా గతంలో పనిచేస్తుందే, వారు కూడా వెళ్ళిన వారు ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ వారు అవకాశం వాళ్ళకి వచ్చింది. అంత మాత్రాన మీరు ఇంతకంటే మళ్ళీ మంచి పనులు చేసి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సంక్షేమం కోసం పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు అని అనుకున్నాం. మరి గతంలో జానారెడ్డి గారు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మొదట వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి బాగా చేస్తున్నారని చెప్పి
జనమంతా అనుకుంటున్నారు. అది దాన్ని చూసినటువంటి వాళ్ళు ఏమీగా వస్తుంది. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తున్నటువంటి పనులు అనవసరమైనటువంటి తగాదాలకు దారితీసేటువంటి పనులు. ఇది సాంప్రదాయకం కాదు. ప్రభుత్వానికి మంచి పేరు లేదు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తూ ఆ ప్రజల యొక్క మనసును ఆకర్షుకునే విధంగా పనులు చేయాలే తప్ప మాకున్నటువంటి బలం ఎంతో, మాకున్న అధికారం ఎంత ఉందో, ఎంత బలం ఉందో దీన్ని మేము ప్రజల మీద ప్రదర్శిస్తాం. ప్రజల్ని ఇదో విధంగా అణిచివేసేటువంటి ప్రక్రియకు పాల్పడతామని కనుక మీరు చెప్తే మీకు తెలుసు బంతిని ఎంత బలంగా నేలకు కొడితే అంత బలంగా పైకి తెలుస్తుంది అనేటువంటి విషయం మీకు తెలియని వాళ్ళు కాదు. కాబట్టి అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల్ని మరి రెచ్చగొట్టేటువంటి పనులు చేయవద్దని మనవి చేస్తున్నాం. నరసింహయ్య గారు కానీ వారి పుత్రుడు కానీ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజల యొక్క మన్ననలు పొందినారు. ముఖ్యంగా దళిత బహుజనుల యొక్క హృదయాలలో వాళ్ళు తోడు సంపాదించుకున్నారు. మీరు కూడా అలా సంపాదించుకుంటే మంచిగా ఉంటుంది. అకారణంగా మరి వారి ఇంటిని రాత్రి సమయంలో ఎవరు లేకుండా ఖాళీ చేయించాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇంతకుముందే 5-6 రోజులు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఓడిపోయిన 5-6 రోజులకి ఆయన చేయబడినటువంటి కోటర్ని స్వచ్ఛందంగా వారికి ప్రభుత్వానికి అప్పచెప్పింది. వారు ఆ కోటర్ని మరి ఉంచుకోవాలి, ఏదో కబ్జా చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదని కూడా వారు స్పష్టంగా చెప్పినారు. నిజానికి వారు ఆ ఉద్దేశంలో లేదు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన తెలంగాణ కేసీఆర్ గారు అధికారులకు రాగానే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పార్టీలు అభివృద్ధి చేసినారు. కానీ ప్రజలు మోసపోయి దొంగ హామీలకు మోసపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ఏదో మంచి చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం వారు అభివృద్ధిలో పాటుపడి అభివృద్ధిలో మాకంటే ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇలాంటి పిల్లల వల్ల రాజకీయాలు చేసి ఏదో ఈ రకంగా మా మాజీ ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టి, ఎందుకంటే సాగర్ క్వార్టర్స్లో అందరు కూడా ఉన్నారు, వివిధ పార్టీల వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కబ్జా చేసినటువంటి క్వార్టర్స్ కనిపించకుండా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి క్వార్టర్ ఒక్కటి ఎట్లా కనపడుతున్నది? దీని అందరూ కూడా నాగార్జున సాగర్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళకు తప్పపెట్టుగా వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇలాంటి సంస్కృతిని అలవాటు చేస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఇంతకంటే ఎక్కువ కూడా జరిగే అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించి అలాంటి పాటుపడకుండా అభివృద్ధికి పాటుపడండి. అభివృద్ధి చేసే దాంట్లో ముందుండండి. అంతేగాని ఇలాంటి పిల్లల వల్ల రాజకీయాలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ సందర్భంగా నాగార్జున ప్రజలు తెలంగాణ పార్టీ తరఫున మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. నోముల లక్ష్మయ్య గారి ఫోటోస్, నోముల భగత్ గారి ఫోటోస్ని అధికార పార్టీ అండదండలతో, జానారెడ్డి గారి, జేవీ రెడ్డి, రఘువీర్ రెడ్డి అండదండలతో మాజీ ఎమ్మెల్యే గారి ఫోటోస్ని ఇన్ఫర్మేషన్ లేకుండానే ఖాళీ చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జానారెడ్డి గారు బహుజనులు ఈ నియోజకవర్గంలో ఉంటే మాకు రాజ్యాధికారం మాకు ఉండదు, రాజ్యాధికారం అంతా ఈ వర్గాలకు పోతుందని చెప్పి కుట్రబనే ఈరోజు నోముల భగత్ ఫోటోస్ లేకుండా ఉంటే నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పి కుట్రబంతా ఉన్నారు. నోముల లక్ష్మయ్య గారు ఈ నియోజకవర్గం 2014 వచ్చిన కాడి నుండి నేటి బతుకున్న రోజు నుండి ఈ వర్గాల కోసం పనిచేసిండు. ఈ వర్గ ప్రజల కోసం మమేకమైన తిరిగి జానారెడ్డిని బొందబెట్టింది నోముల నరసింహయ్య గారు. వారితో పాటు వారి కుమారుడు ఉప ఎలక్షన్లో కూడా ఆయన బొందబెట్టిండు. రేపు మీ ఇట్లాంటి నాటకాలు చేస్తూ ఉంటే ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మేధావులు. నిన్న ఏదో మేము గాలికి గెలిచినాం, మాకు గాలి వచ్చిందని గెలిచినాం, మేము ఈ గాలిని అందరిని అణచివేయాలి, బహుజనులు అందరినీ తొక్కి పెట్టాలి, మేమే ఏలాలని చెప్పి కుట్రబంతా ఉన్నారు జేవీర్ రఘువీర్. మేము జేవీర్ రఘువీర్ని రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ బహుజనులంతా ఏకతాటి మీద అయి ఆయన డిపాజిట్ రాకుండా కంకణం కట్టుకొని ఈ నియోజకవర్గంలో ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి టీఆర్ఎస్ పార్టీ వెనక నిలబడండి, ఈ దౌర్భాగ్యాన్ని మీరు తరిమి కొట్టాలని చెప్పి మేము ఇంటింటికి పోయి మేము ప్రజలను కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి ఆరక్షకులు పెట్టి ఇట్లాంటి భయం గురి చేస్తే వాళ్ళ నాయకులను భయపెట్టిస్తే జైలుల పాల పెడతాం, కేసుల పాలంటే మేము కేసులకు జైలుకు భయపడేటోళ్ళం కాదు. ఇట్లాంటి జైలుని ముద్దాడిలోళ్ళం మేము, ఉద్యమాలు చేసుకోవాలం మేము. నోముల కుటుంబం అంటేనే ఉద్యమ నాయకుడు, ఉద్యమ కిరీటం. ఆ కిరీటం నుంచి ఇచ్చిన నోముల భగత్ని ఏమి చేయలేడు. భవిష్యత్ అంతా నోముల
నూముల ఫ్యామిలీదే ఈ నియోజకవర్గంలో ఉంటది, నూముల వారసులే ఈ నియోజకవర్గంలో ఉంటారు. జానారెడ్డి ఏది ఆలోచనలు చేసినా, ఎంత దారులు చేపించినా ఈ నియోజకవర్గ ప్రజలు భయపడేది లేదు. ఇది ఖబర్దార్ అని చెప్పి జానారెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం, వాని కుటుంబానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది భోజుల రాజ్యం, ఈ పేదల రాజ్యం. మీరు భయం పెట్టించి కేసులో పాలు చేసి ఇట్లాంటి దుర్మార్గం పని చేస్తే మీకు బొంద పెట్టేది రేపు ఎలక్షన్లో తేలిపోతుందని చెప్పి మీ రఘువీర్ని డిపాజిట్ రాకుండా చేయడానికి మేము సిద్ధం ఉన్నాం. ఖబర్దార్ జానారెడ్డి, ఇప్పటికైనా మీరు మార్చుకొని జనంలో పని చేసుకుంటూ అభివృద్ధి పని చేయాలి తప్ప మీ సొంత ప్రలోభాలకు మీ సొంత అవసరాలకు మీరు చేస్తా ఉన్నారు. ఇలా భయపెట్టిస్తే ఇట్లాంటి చిన్న నాయకులంతా మా ఇంటి చుట్టూ వస్తారు అనుకుంటారు, కానీ మీ ఇంటి చుట్టూ కాదు. మీ చెంచాలకు అందరికి ఇంటింటికి అందరికి ఇల్లు ఇచ్చిన సాగర్లా వాళ్ళకి ఒక న్యాయము, మిమ్మల్ని భగత్కు ఒక న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆడ సాగర్లో ఉన్న కోటర్స్ నీకెట్లా ఉన్నదో నువ్వుల భగత్ కూడా అదే విధంగా ఉంది. ఇది నీ తాత సంపాదించిన ఆస్తి కాదు ఉండేది, అది కూడా ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఇల్లు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అది కూడా భగత్ సొమ్ము కాదు, అది కూడా ప్రభుత్వ సొమ్మే కాబట్టి భగత్ ఉంటున్నా ఇంట్లో. నీకొక న్యాయం, భగత్ ఒక న్యాయమా? నువ్వు రీసెంట్ గానే ఒక 4-5 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఐటీఐ కాలేజీ నువ్వు కబ్జా చేసింది నిజమా కాదా? నువ్వు ఈ సందర్భంగా నేను జానారెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఐటీఐ కాలేజీ పిల్లలు చదువుకునే రోజుల్లో నువ్వు పిల్లల్ని ఎన్నో దూరం పంపించి ఆ కబ్జా చేసింది ఇవాళ ఆ ఇంట్లో వేలుతుంది నీ పిల్లలు కాదా? అట్లా నూముల కుటుంబం ఏడ కబ్జా చేయలేదు, ఏ ఇంట్లో ఎవరిని దోచుకోలేదు. వాళ్ళ ప్రజల కోసమే పనిచేస్తారు, ప్రజల కోసమే నిలబడతారు తప్ప ఇంకో ఆలోచన చేయరు. నూముల కుటుంబాన్ని మీరు ఏదైనా ఈ నుంచి ఎలగొడితే మాకు అడ్డం రారు. నూముల ఫ్యామిలీ ఉంటే మా భవిష్యత్తు మాకు ఉండదని చెప్పి ఏకైక కారణంతో జానారెడ్డి కుట్రబంతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తు అంతా నూముల ఫ్యామిలీ వెనకనే ఈ ప్రజలందరూ ఉంటారని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవుస్తున్నాను. సాగర్లో అధికార పార్టీ కుట్రపూరితంగా బహుజన నాయకత్వం, బహుజన గొంతుకల్ని అణచివేసే విధంగా ఈరోజు ప్రజల్ని, టీఆర్ఎస్ కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారి కోటర్ని ఆయన లేని సమయంలో ఇది క్యాంప్ ఆఫీస్ అని చెప్పి తప్పుడు ఆరోపణలతో రాజకీయంగా ఇక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తున్న కుంటి సాగు చూపించి ఈరోజు ఆయన లేని సమయంలో ఖాళీ చేయడం బాధాకరం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు పన్నెండు కుట్రలో భాగం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ప్రజల్ని ఈ లోక్సభ ఎన్నికల ముందల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని రాజకీయంగా అర్థపరుస్తూ అంతే విధంగా ప్రవర్తిస్తూ ఈరోజు చేసి అదేందని ప్రశ్నించే మాకు ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది. అధికారులు ఏం చెప్తారంటే ఎన్నికల కోడ్ ఉంది, మీరు సమూహంగా రావద్దు, మీరు గొంతు ప్రశ్నించొద్దు, మీరు మాట్లాడొద్దు అని చెప్తారు. మరి అదే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే కోటలో నివాసం ఉంటుందో వాళ్ళకి తెలియకుండా కాల్ చేయవచ్చా ఈ అధికారులు? ఆ ప్రశ్న అడిగితే అది ఎన్నికల కోడ్, ఎన్నికల నియమాలకు వస్తుంది. కేసులు అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు రాజకీయంగా లబ్ధిపోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ అణచివేత ఇదే అధికమైతే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ నియోజకవర్గ ప్రజలను తెలియజేస్తున్నారు.